చిట్టమ్మ గారు ఏమిటి? మీరేమనుకోనంటే నేను మాట చెప్తానండి. చెప్పు. రాత్రి అయ్యగారు తెచ్చిన పెట్లో ఏమిటి చెప్పు. అందులో ఏదో గందరగోళం ఉందండి. గందరగోళం లేదు, ఏమీ లేదు. అందులో బంగారం ఉంది. బంగారమా? అవును, బంగారం బిస్కెట్లు. అయ్య బాబాయ్, అయితే అది మంచి సొమ్ము కాదండి. ఏమిటి నువ్వు చెప్పేది? మంచి సొమ్ము అయితే దర్జాగా ధైర్యంగా తెచ్చుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు. మరి చాటుగా ఊరి చివరికి వెళ్ళి రాత్రిపూట తేవాల్సిన అవసరం ఏంటండి? ఊరి చివరా? అవునమ్మ గారు, నేను ఉన్నానుగా. అందుకే అయ్యగారిని అడిగానండి ఏంటండి అని. అయ్యగారు చూసింది చూసినట్టు మర్చిపోమన్నారండి. చూడకూడదు చూసి మర్చిపోయేది మంచిది ఎలాగవుతుంది? మంచిది కాంది ఏది మీ ఇంట్లో జరగకూడదని జాగ్రత్త పడండి. ఓకే, మీరు పంపించిన బంగారం అంతా చేరింది. మేము ఆ రూట్లో రాలేదు, వేరే రూట్లో వచ్చాం. ఓహో, నాతో వచ్చినవాడా? వాడు పల్లెటూరుడు అండి. వాడికేం అర్థం కాదు. నెక్స్ట్ షిప్ లో నేను చెప్పిన సరుకులన్నీ తప్పకుండా పంపించాలి. చాలా పార్టీలు ఉన్నాయి. ఓకే ఓకే, బాయ్ బాయ్. జయ, ఏమిటి నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఏమిటి ఈరోజు స్పెషల్? జయ, ఏమిటి ఇవి ప్లేట్లో పెట్టావు? తినడానికి. నీకేమైనా మర్చిపోయిందా? ఇవి తినడం ఏమిటి? ఇవి తినడానికి పనికి రాకుండా, ఇంట్లో దాచుకోవడానికి పనికి రాకుండా, బయట వాళ్లకు చూపించడానికి పనికి రాకుండా మరెందుకండి ఇవి? ఏమిటి నీ ఉద్దేశం? మీ ఉద్దేశం తెలుసుకోవడమే నా ఉద్దేశం. ఏం తెలుసుకోవాలి? ఇవెక్కడవి? సంపాదించాను. చాలా రకాలుగా సంపాదించొచ్చు. ఇవే రకంగా సంపాదించారో తెలుసుకుందామని. నేను మగాణ్ణి, ఏమైనా చేస్తాను, ఎలాగైనా సంపాదిస్తాను. అది నీకు అనవసరం. అవును, మీరెలా సంపాదించారో అడగడం నాకు అనవసరమే. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో, మొగుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం ఇల్లాలుగా నాకు అవసరం. ఓహో, అయితే తెలుసుకో, చెబుతాను. ఇదంతా అక్రమంగా సంపాదించాను. ఈ రోజు కొత్త కాదు, రేపు చేయడం తప్పు కాదు. చాలా? ఇంకా కావాలా? ఓహో, తప్పును ధైర్యంగా చెప్పుకోవడం గొప్ప సంస్కారం అనుకుంటున్నారా? నాకు ఆ సంస్కారం అంటే నచ్చదు. అటువంటి సంపాదన అంటే నాకు అసహ్యం. నా భర్త అందరి ముందు తలెత్తుకుని తిరిగేలా ఉంటాడనుకున్నాను, కానీ నా తల దించుకుని బతికేలా చేస్తాడనుకోలేదు. భర్తగా ధైర్యంగా మీ తప్పును ఎలా ఒప్పుకున్నారో, భార్యగా అదే ధైర్యంతో మీ తప్పును దిద్దుకోమంటున్నాను. నోర్మయ్, అంతవరకు వచ్చిందా? తప్పు ఒప్పు నాకే చెప్పేంత గొప్పదానివయ్యావా? చూడు, నువ్వేమైనా చెయ్యి, ఏమైనా మాట్లాడు, ఎంత స్వాతంత్రమైనా తీసుకో, కానీ అది వంటింటి గడప వరకే పరిమితం. ఆడది ఆ హద్దు దాటితే నేను క్షమించను. గుర్తుంచుకో. ఏ మళ్ళీ చెప్పాలా? వంటింట్లో ఏదో మాడుతున్నట్టుంది నీ మోహన్లా. వెళ్ళి చూసుకో. వంటింట్లో ఏదో మాడుతున్నట్టు నీ మోహన్ మాడుతున్నట్టు, నీ మోహన్ మాడుతున్నట్టు, నీ మోహన్ మాడుతున్నట్టు, నీ మోహన్. ఏడు చిట్టమ్మ గారు, ఆయన చెప్పినట్టు వంటిల్లో ఆడటానికి రాజ్యం. అక్కడ కూడా తప్పుకు శిక్షలుంటాయి. ఆయన చేసిన నేరానికి నేను శిక్ష వేసుకున్నాను. అర్థాంగిని కదా. పిత్త పరిగల చిత్రాంగి, పిత్త పరిగల చిత్రాంగి, పిత్త పరిగల చిత్రాంగి. ఏంటది? ముడ్డుపుడు పెట్టలాగా ఊరికే అడుగుతున్నావు? నీకు పట్నం నుంచి పార్సల్ వచ్చింది. ఏది? ఇక్కడ ఏలి ముద్రెట్టు. ఎక్కడో చోట ఎక్కించుకుంది, ఎప్పుడు ఏది ఇవ్వు. ఎక్కడా? ఇక్కడ గట్టిగా గట్టిగా, ఇంకా 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 గట్టిగా, ఇంకా. నువ్వెంత పడుకున్నావో ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ముందే చూసుకో, తర్వాత ఏదైనా చూద్దు గాని. ఏటయ్యి పట్నం మరిది నీకు నాకు లోపల బాడీలు అంపాడు. చాలా రంగులున్నాయి, 7 రంగులు, వారాల బాడీలు నా కోట కోసరం అంపాడు.
నన్ను ఎందుకు విడిపించావు జయ? మరి చూస్తూ ఊరుకోమంటావా? మరి అలా ఎందుకు జరిగిందని అడగలేదే? అడగడానికి నేను విడిపించలేదు. నువ్వు చెబితే వినడానికి నాకు అభ్యంతరం లేదు. నీకు చెప్పటానికి నాకు అభ్యంతరం ఏంటి? అభ్యంతరం లేకపోతే చెప్పు. నీ పరిస్థితులు, నీ బాధ్యతలు విన్నాక నాకు చాలా జాలిగా ఉంది. ప్రస్తుతం నేనేం చేయలేను. నీ అర్హతలకు తగ్గ ఉద్యోగం నా దగ్గర లేదు. సో డోంట్ బి డిసప్పాయింటెడ్. నా స్నేహితుడితో ఫోన్లో బాంబే మాట్లాడతాను. అక్కడికి నేను పంపిస్తే తన ఆఫీసులో తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు. ఇదిగో విజిటింగ్ కార్డు. థ్యాంక్స్. ఓకే. Take your seat. ఇదే మా ఇల్లు. లోపలికి రా. ఏమే లోపలికి రావచ్చా? అవే మాటలు రా. గోపనాథ్, గోపనాథ్, భోజనం ఆఫీస్కి తీసుకురా. వెళ్ళిపోతున్నారే. పరిచయం చేసేదాన్ని. ఎవరే అతను? మా ఆయన. ఆయన? అవును. ఏ నేను ఇలా అడుగుతున్నానని నువ్వేమి అనుకోకు. నువ్వు నిజంగా కాపురమే చేస్తున్నావా లేక నాలాగే? రమా, ఏమిటి నువ్వు అనేది? నువ్వు ఇంట్లోకి రమ్మన్నప్పుడు అడుగు పెట్టడానికి సంకోచించాను. కానీ నువ్వు నా అడుగు జాడలోనే నడుస్తున్నావు అనమాట. రమా, జయ, అతను నీ భర్త అన్నదే నిజమైతే ఇంత విషయం తాగి చచ్చిపోవే. వాడికి భార్య అవడం కన్నా నీలాంటి ఆడదానికి నరకం లేదు. ఆడదాని అభిమానంతో వ్యాపారం చేసే రాక్షసుడేవాడు. వాడే నన్ను బొంబాయి పంపించిన కిరాతకుడు. నా జీవితాన్ని చీట్ల పేకగా మార్చిన పరమ నీచుడు. నాలా చాలా మంది అమాయకులైన ఆడవాళ్ల ఉసురు పోసుకున్న పాపాత్ముడు. నాలా చెడి బ్రతికితే బాధలేదు. కానీ వాణ్ణి భర్తగా చేసుకున్న నిన్ను చూసి స్నేహితురాలిగా బాధపడుతున్నాను. వస్తాను.